ఎందుకు తగ్గియాలయ్యా? తెలంగాణ గురించి ఎందుకు తగ్గియాలి? అవసరం లేదు, జనమే అడగట్లా, నీ బాధ తప్ప. సైకిల్ మనం నేర్చుకో, నీ పని తగ్గించుకో. ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం సర్దుకుపోవాలి. ఇట్లా మన దేశంలోనే టాప్ ఏపీలో పెట్రోల్ రేట్ అధికంగా ఉందని చెప్పేసి నడుస్తుంది, ఏం చెప్తారు? టాప్ లేదన్న, మూడో ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్ణాటక, ఫస్ట్ ప్లేస్లో ఉంది కర్ణాటక అన్న, తర్వాత గుజరాత్ అన్న, గుజరాత్ తర్వాత ఏపీలో ఎక్కువ ఉందన్న. అంతే. దానికి పుణ్యం పాపం అంతా మన జగన్మోహన్ రెడ్డి గారు అన్న. కూటమి ప్రభుత్వాన్ని అనడానికి వీలు లేదన్న. ఆనాడు కూటమి వీళ్ళు కూడా లోకేష్ కూడా చూపించాడు, ఇదిగో పెరిగింది రేట్ అని. అప్పుడు సెటైర్లు ఇలా కేంద్రం పెంచితే మేమేది మా మీద పెడితే ఏడతారని మా నాని అన్నగారు కూడా అన్నారు. సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు వచ్చి లబోదిబో అంటున్నారు, కానీ మొత్తం సృష్టికర్త అంతా కేంద్రమే, మన అనడానికి లేదు. ఆ పుణ్యం కూడా అప్పుడు 34 రూపాయలు అన్న. ఈయనే లోకేష్ అన్న చూపించింది, సెటైర్లు వేసింది ఎందుకు అనుకుంటున్నా. 34 రూపాయలు పెంచితే అన్ని రాష్ట్రాలు తగ్గించుకున్నాయి. చివరికి తెలంగాణ కూడా 2 రూపాయలు తగ్గించుకుంది. అదే నువ్వు 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించగా జగన్ గారు అని మా లోకేష్ అన్న సెటైర్ వేసాడు తప్ప జగన్ అన్న ఏమీ అనలేదు. దాన్ని ఏందో పాత వీడియోలు చూపించి ఏదో అబ్బో అనుకుంటున్నారు, కానీ అంత మించి ఏమీ లేదు. సరైన రేటే, దానికి తనం తగ్గించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ కానీ సెస్ వల్లే పెరిగిందని చెప్పేసి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. వ్యాట్ వేస్తే, ట్యాక్స్ వేస్తే కంపెనీలు ఆడొస్తాయి. బుల్లెట్ వచ్చిందా? బుల్లెట్ కంపెనీ ఎందుకు వచ్చింది? నువ్వు ట్యాక్స్లు వేస్తే వచ్చేదా? ఇనన్నా పెట్రోల్ దానికి అవసరమే కదా, నీళ్లు పెట్రోల్ దానికి అవసరమే, కిరోసిన్ కూడా అవసరమే. ఫస్ట్ వచ్చేది మన రాష్ట్రంలో ఉపయోగపడింది కాబట్టి ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్గా మచిలీపట్నం పోర్ట్ తయారైందనుకో ఇంకా తక్కువగా వస్తుంది, ఇంకా 2 రూపాయలు తగ్గిద్దని కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఎటు చూసినా మనకే బెనిఫిట్లు. మీరు ఏదో ముద్ర వేద్దామన్నా ఏమని వేద్దామన్నా కానీ ఏమీ లేదు. అడిగే వాళ్ళు లేరయ్యా, ప్రతిపక్షమే లేరు, అసెంబ్లీకే రారు. ఇనయ్యా, నేను ఇను నీ బాధ తప్ప, నువ్వు సోషల్ మీడియాలో ఏడవటం తప్ప, అర్థమైందా? సోషల్ మీడియా ఉంటారు కదా, బ్లూ మీడియా మిత్రులు ఏడవటం తప్ప అడిగే నాయకుడు ఎవడుండడు? ఎవడైనా ఉండడా? అసెంబ్లీకి వచ్చేవారని అడుగుతారా? అసెంబ్లీకి వచ్చేదని గట్టిగా అడిగితే 10 మంది ఆలోచిస్తారు, అదే అడిగాడు అని గర్వంగా చెప్పుకుంటారు. అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి రారు. అడుగుతారా? అడగరు. ఎలక్షన్ అంతే కదనా. నువ్వు ఒక ఆఫీస్లో పని చేస్తున్నావే, ఒక ఆఫీస్లో పని చేస్తున్నావు, సమస్యలు ఉంటే వెళ్తావు, ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటావా? ఆఫీస్లో మెయిన్ మీటింగ్ ఇనవే ఆఫీస్లో ప్రతిపక్షం అందరూ కలిసినప్పుడు నువ్వు కూడా వెళ్తావుగా, నువ్వు ఏదో రిపోర్ట్ ఇవ్వాలిగా, అడగాలిగా. అదేమంటే ప్రతిపక్ష హోదా అంట. నువ్వు 11 మంది ఒక్కొక్కరికి 5 నిమిషాలు ఇచ్చిన 4 క్వశ్చన్లు అడగచ్చు కదా. మరి పోయిన జగన్ గారే అన్నారు, గూగుల్లో నా పేరు కొట్టిన కానీ అది వస్తుంది ఇది వస్తుందని, గూగుల్ని నమ్మొద్దు అన్నారు. రీసెంట్గా ఒక లారీ వెళ్ళి చెరువులో పడిందని జగన్ గారే చెప్పారు. నేను అదే అంట. గూగుల్ని ఎట్లా నమ్ముతావు? నువ్వు గూగుల్ని ఎట్లా నమ్ముతావు? నమ్మడానికి లేదు. నేను చెబుతా గూగుల్ని నమ్మడు అంతే. మరి జగన్ గారు చెప్పినట్టే నేను చెబుతాను అంతే. మరి ఇప్పుడు ప్రజల మీదనే అల్టిమేట్ గా భారం పడుతుంది. టాప్ 3లో ఉంది. మరి తెలంగాణ రేంజ్ లో అన్ని ఇవ్వచ్చు కదా, లేకపోతే తెలంగాణ కంటే కొంచెం తగ్గించవచ్చు కదా. ఎందుకు తగ్గియాలయ్యా? తెలంగాణ గురించి ఎందుకు తగ్గియాలి? అవసరం లేదు, జనమే అడగట్లా, నీ బాధ తప్ప. నీ మీడియా బ్లూ మీడియాల బాధ తప్ప జనం ఎవరు అడగట్లా. ఎలక్ట్రానిక్ బైకులు తీసుకుంటున్నారు, సైకిల్ తొక్కుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్యే అందరూ, మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ అధికారులు మొత్తానికి ఎలక్ట్రానిక్ బైకులు ఇస్తున్నారు, అన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఇనవే నీకు జనానికి కూడా ఇస్తారు. నువ్వు 5,000 కడితే నీకు ఇస్తానంటున్నారు రెడీగా, కట్టి తీసుకో. నీ ఇంట్రెస్ట్ అది. సైకిల్ మీద నేర్చుకో, నీ పని తగ్గించుకో అంతే. అంత మించి ఇప్పుడున్న ఏంటంటే బయట ప్రపంచంలో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం సర్దుకుపోవాలి. ఓకేనా? ఓవరకే ఉచిత పథకాలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతలేదుగా. పని చేసుకోరా బాబు, నీకు ₹1 కావాలంటే ₹1 ఇస్తా, ₹10 కావాలంటే ₹10 ఇస్తా, కష్టపడి అంటున్నారు. దానిలో ఎవడు తప్పు పడతాడు? ఎవడు తప్పు పట్టాడు కదా. నువ్వు మళ్ళీ 10,000 ఇచ్చావు. నేను ఒకే ఒక ఉదాహరణ, ఆటో ఓడికి 10,000 ఇచ్చాడు. రోడ్లు చూస్తే పరమ చండాలం కూడా 10,000 తాగి తొంగున్నాడు. ఇప్పుడు అదే 10,000 ఆటో ఓడి చంద్రబాబు ఇస్తాడు. రోడ్లు బ్రహ్మాండంగా ఉండేప్పటికి ఉచిత బస్సు అయినా 4 ట్రిప్పులు వేసుకుంటున్నాడు. ఇంకో ₹100 వస్తాడు వాడికి, అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. పెరిగినా కానీ నిలబడతారు అబ్బాయి, నాకు ఒకటి దానం ఇచ్చేది ఏంది అనే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇంకేం కావాలి చెప్పు? ఉంటుందా? నా దేనికైనా మార్పు ఉంటుంది. నిలబడతారు, అది కాదు అయ్యా. ఒక్కడే చెబుతున్నాను అయ్యా, పెరిగింది, నిరసనలు చేయండి, కానీ పశువుల్ని గాడిదల్ని చిత్రహింసలు పెట్టమాకండి. వాటిని చిత్రహింసలు పెట్టకుండా నాగ్గా చేయండి. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, 2 మాటలు కరెక్ట్గా మాట్లాడండి. మాట్లాడే మాటలు ఒక్కడికైనా మాట్లాడదాం కుదురుతుందా? ఆ పెద్ద డబ్బా ఎత్తురా, ఆ క్యాన్ ఎత్తురా, ఎందుకు ఓవరకే దొరుకుతున్నారు? ఎల్లో మీడియాకి అవి బాగా పెడుతున్నారు. మీ వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లా. ఇప్పుడు మన జగన్ గారు వచ్చారు రీసెంట్గా, ఆయనకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సాయంకాలం వచ్చి రోజు ఏం మాట్లాడింది? బే అయింది. అందరు రోజు మీద పడిపోయారు. నీ వీడియో వచ్చిందా జగన్ గారు మాట్లాడింది? అదే సిచ్యువేషన్. కాబట్టి చెబుతుంది ఏంటంటే, చేసేది ఏదైనా పనికొచ్చే విధంగా చేయండి. పార్టీకి కానీ జగన్ గారికి పనికొచ్చే విధంగా చేయండి. అది చేయట్లేదనే నా బాధ. కుటుంబం వాళ్ళు ఏమడిగినా కూడా జగన్ పేరు తీస్తున్నారు కానీ ఆన్సర్ చెప్పట్లేదు. మరి కరెక్ట్, అది అట్టగా తీయాలి. సరిగ్గా అడగట్లేదు జగన్ గారు. మరి ఎందుకే
జగన్ మీద నెట్టేస్తాం మేము. ఎంతనే పని చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. అన్న ప్రతిపక్షం ఉంటేనే ఎవరైనా పని చేస్తాడు, ఎవడు లేడు. ఇప్పుడు మోడీ అన్న ఒక్కటినే చేసే పని నాకు కనపడుతుంది, చేసే పని నాకు కనపడుతుంది, నీకు కనపడతలేదుగా. విను, నువ్వు విను, నువ్వు నాకు చేసే పని నాకు కనపడుతుంది, నాకు అభివృద్ధి అనేది నాకు కనపడుతుంది. కానీ వైసీపీ వాళ్ళకి కనపడతలేదుగా. నీళ్ళు ఎక్కడ ఉన్నాయన్నా అంటున్నాడు, బాధపడుతున్నాడు ఆ వైసీపీ అభిమాని. మరి అది వచ్చి జగన్ గారు అడగచ్చు, ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఈయన మరి అంతే, మరి ఎవడు మాట్లాడిపోతే ఎవడు కూడా ఇస్తాడు. ఇప్పుడు సూపర్ 6 అమలు అవుతుంది, అమలు అవుతుందా? నేను అమలు అవుతుందంట, అమలు అవుతుంది రబ్బా అంటాడు. 2 3 మిగిలినవి అడుగుతున్నాడు. జగన్ గారు వచ్చి అసెంబ్లీలో అడగచ్చుగా. ఇప్పుడు వాళ్ళ నాయకుడు అడుగుతున్నాడు అమలు అవ్వట్లేదని, ఇప్పుడు అదే అడగచ్చు కదా. నేను అనేది కూడా అదే. ముందు ఏంటంటే అడిగే విధానం ఉండాలి, ప్రతిపక్షం అనేది ఉంటేనే అధికారంలో ఉన్నాడు పని చేస్తాడు.